మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలు దూరం పెట్టిందని హత్య చేసి పెట్రోల్ పోసి తగలపెట్టాడు ప్రియుడు. మెదక్ పట్నంలోని ఫతేనగర్లో ఉంటున్న రేణుక ఇంటి పక్కనే ఉంటున్న యేసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే రేణుకకు అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉండి భర్త చనిపోవడంతో యేసుకి దగ్గరైంది. ఈ విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ప్రియుడిని దూరం పెట్టింది రేణుక. తనను దూరం పెట్టడంతో రేణుకపై కక్ష పెంచుకున్న యేసు ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మద్యం తాగుదామని కొండాపూర్ అటవీ ప్రాంతంలో రేణుకని తీసుకువెళ్లి మద్యం తాగించి ఆమె మద్యం మత్తులో ఉండగా వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలు దూరం పెట్టిందని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ ప్రియుడు. మెదక్ పట్నంలోని ఫతేనగర్లో ఉంటున్న రేణుక ఇంటి పక్కనే ఉంటున్న యేసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే రేణుకకు అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉండి భర్త చనిపోవడంతో యేసుకి దగ్గరైంది. ఈ విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ప్రియుడిని దూరం పెట్టింది రేణుక. తనను దూరం పెట్టడంతో రేణుకపై కక్ష పెంచుకున్న యేసు ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మద్యం తాగుదామని కొండాపూర్ అటవీ ప్రాంతంలో రేణుకను తీసుకువెళ్లి మద్యం తాగించి ఆమె మద్యం మత్తులో ఉండగా వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతురాలి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.